అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఏదో వెలితి ఉందని దాన్ని తీర్చడానికి ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, కావున ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చేసి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అటువంటి గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ గారికి అమీన్పూర్ మున్సిపాలిటీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ గారు, భాగస్వామ్యం అవుతున్నటువంటి ఆర్టీఓ రవీందర్ రెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి మేడం గారిని వేదికపైకి ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక తహసీల్దార్ మేడం శ్రీమతి గౌరీ వత్సల మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 8 కౌంటర్లు ప్లస్ ప్రత్యేక మహిళా కౌంటర్, దివ్యాంగుల కౌంటర్ అందరూ కూడా రెడీగా ఉండాలి. ఇతర దరఖాస్తుల స్వీకరణ కూడా తీసుకుంటారు. ఎవరు ఇవ్వద్దు. సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కొక్కరు మా కౌంటర్ల దగ్గరికి లైన్ గా నిలబడి కౌంటర్లు 10 కౌంటర్లు పెట్టాము. సో ఏం ప్రాబ్లం లేదు, 6 గంటల వరకు ఇస్తాము. మరి కాబట్టి కొంచెం వెలిగా పెట్టాము. ప్రభుత్వం అందించిన దరఖాస్తుల్లో నింపి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక రేషన్ కార్డ్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సరిపోతుంది. నిర్వహిస్తున్న ప్రజాపాలన అనేది ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు, అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు, ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో, ఆ వెలితిని తొలగించాలి. ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి. ఈ ప్రజాపాలన ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి, రాయండి. మీకు మేము రసీదు ఇస్తాము, అప్లికేషన్ తీసుకుంటాము. ఆ తర్వాత ఈ అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము, 6 గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో 2 గ్యారెంటీలు మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది, రెండోది ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షలు కాదు 10 లక్షల వరకు పేదవాని ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట 2 గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మి గాని, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరే గాని, చేయుత పెన్షన్లే గాని, రైతు భరోసానే గాని, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనే ఒక తపన గతంలో
కాంగ్రెస్ ఏ రకంగా ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇళ్ళ స్థలాలే కానీ ఇళ్ళే కానీ మంజూరు చేసింది, అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలనే ఒక తపనతోటి ఆలోచనతోటి ఈ గ్యారంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్ గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వమే ప్రజల చెంతకు వచ్చి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నదని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలను అర్హులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. వచ్చే కాలం మంచిది. మరి కొత్త సంవత్సరం వస్తుంది, అందరు కూడా కొత్త సంవత్సరంలో అన్ని అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ మీ పథకాలు మీకు రేషన్ కార్డు ఏమని చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే 9 ఏళ్ళు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వాన్ని మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అట్ట కాదు. మీకు 2 కొడుకులు ఉన్నాయి, 3 కొడుకులు ఉన్నాయి. రేషన్ కార్డు కావాలి అనుకుంటే ఇక్కడే ఒక తెల్ల పేపర్ మీద ఎంఆర్ఓకు దరఖాస్తు రాసి ఇక్కడ ఇస్తే మీకు ఎంక్వైరీ చేసి తప్పకుండా రేషన్ కార్డు మీ పిల్లల పేర్లు మీ భార్య పేర్లు తీయడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా పెన్షన్లు ఇప్పటి వరకు ఒకరికే వచ్చింది, భార్యకు వస్తే భర్త కాలే. ఇప్పుడు ఇద్దరికి ఎవరికి వస్తుందో వాళ్ళు పెట్టవసరం లేదు, వాళ్ళ వివరాలు అవసరం లేదు, రాని వాళ్ళని వివరాలు. ఇప్పుడు భర్తకు వస్తుంది, భార్యకి భార్య ఆపేయండి. ఇబ్బందిని తీర్చడానికి అధికారులు అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సందేశం. మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా మరి స్వేచ్ఛగా అన్ని కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కంది మండలం చెర్యాలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి, సర్పంచ్ శ్రావణ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలా ఉంటుంది, దీన్ని ఏమేమి ఉన్నాయని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజాపాలన దరఖాస్తు, ఈ దరఖాస్తు ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు 6 తారీఖు వరకు అందరూ కూడా ఇవ్వచ్చు. ఈ దరఖాస్తు ఫామ్ లో ముందుగా కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది. అక్కడ యజమాని ఎవరి పేరు రాస్తే వాళ్ళ పక్కన వాళ్ళ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. ఇతరులు ఒకటి ఉంటుంది, పుట్టిన తేదీ రాయాలి, ఆధార్ నంబర్ రాయాలి, యజమాని ఆధార్ నంబర్ రాయాలి, పైన వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబర్ రాయాలి. ప్రజాపాలన కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సదుపాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం
అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగ్యస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు 6 పథకాల ఆవిష్కరణ ఈరోజు చెర్యాల గ్రామ మంజన్న రాష్ట్ర పిసిసి అంజన్న గారి ఆధ్వర్యంలో మా చెర్యాల గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఈ పథకాలు ఈరోజు అంది లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో సర్పంచ్ దండు నరసింహ మరియు ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సిలాల్, జడ్పీటీసీ సుప్రజ వెంకట్రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళలకు అభయ హస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం సర్పంచ్ దండునరసింహ, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, ఎంపీటీసీ మానమ్మ, ఈవో సుభాష్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ బండి శంకర్, కాంగ్రెస్ సీనియర్ మహిళ నాయకులు మన్నే లక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నుంచి స్టార్ట్ అయింది. 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకుంటారు. మనం ఇప్పుడు దాకా 2 రోజుల్లో 8 గ్రామాలు కంప్లీట్ చేసుకున్నాము. 9వ గ్రామం నందిగం అయిపోయింది. ఇది 10వ గ్రామం మనకి ఈ 3 రోజుల్లో. సో మనకి 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి. కానీ ఒకటి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి, రేపు మరియు ఎల్లుండి అంటే 31 మరియు 1న ఫామ్ తీసుకోరు అనుకుంటా కదా సార్. ఈ 2 రోజులు నిర్ణయించి 6వ తారీఖు వరకు మీకు టైం ఉంది. దాని తర్వాత కూడా మన ఎంపీడీఓ ఆఫీస్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ స్వీకరిస్తారు కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు కుదరకపోతే అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు చెప్పినట్టు మన ఎంపీడీఓ గారు యాక్చువల్లీ అర్హులు ఎవరు అనేది మనకి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగించాలి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ ఫామ్ ఫిల్ చేయాలి. దీనిలో మీకు ఏదేదే వర్తిస్తుందో అవన్నీ అప్లికేషన్ ఫామ్లో మీరు టిక్ చేయండి. ఎందుకు అంటే మనకి గైడ్ లైన్స్ ఎలా వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, కానీ ఆ 200 యూనిట్స్ ఎవరికి ఫ్రీ అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ ఒక అప్లికేషన్ అది కూడా టిక్ చేస్తే రేపు గైడ్ లైన్స్ ప్రకారంగా మనం అర్హులైతే మనకు వస్తుంది, లేదు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అన్ని లబ్ధి పొందాలి అని నేను కోరుకుంటున్నాను. సర్పంచ్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జెడ్పీటీసీ గారు, ఎంపీడీఓ గారు, అలాగే మన ఇంద్రేశం పాలక వర్గానికి, అలాగే మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అనౌన్స్ చేసిన విధంగానే మనకు అభయహస్తం అనే కార్యక్రమాన్ని మనకు 28వ తారీఖున ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకు 5 గ్యారంటీలతో నింపినటువంటి అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ మన ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి 5 గ్యారంటీల్లో ప్రజలందరూ 1కి 2 సార్లు ఆలోచించి అధికారుల సహకారం తీసుకొని అందులో ఏది మనకు వర్తిస్తుంది అన్న అంశాన్ని మనం గుర్తించుకొని దాని ప్రకారం ఆ ఫామ్ని ఫిలప్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మోగుదుంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీ ఓ అంజలిదేవి, గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ సంగమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, మండల అధికారులు, మునిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, ఎంఈఓ దశరథ్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పొగ మంచు కారణంగా ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపిస్తున్న ప్రమాదాలకు రహదారులు నిలయంగా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుండి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు పొగ మంచు కారణంగా డివైడ్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మరో బస్ డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుండటంతో స్థానికుల సహాయంతో అతనిని బయటికి తీసి డ్రైవర్తో పాటు గాయపడిన ప్రయాణికులను వెంటనే 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. मेरा नाम विवेक आर्या है। पुणे से हैदराबाद आ रहे थे हम लोग, और अभी जो एक्सीडेंट हुआ वो उस रोड से एक दूसरा बस आया। ड्राइवर का गलती नहीं था, पर वो जो दूसरा गाड़ी आया वो एकदम रोड के बीच में आने की वजह से ड्राइवर को बचाने की कोशिश में डिवाइडर पे चढ़ गया, और डिवाइडर पे चढ़ने से सब लोग सो रहे थे। सीट नंबर 1 पे हिसाब से सीट नंबर 7 पे मैं था। ज़्यादा कुछ नहीं, पर थोड़ा चोट लगा है ये कान पट्टी में, और ड्राइवर का गलती नहीं है। लकीली कोई मरा नहीं, इंजरीज हुए लोगों को। सबसे ज़्यादा इंजरी तो सामने वाला जो ड्राइवर था उसको हुआ, बाकी पैसेंजर्स को ज़्यादा इंजरी। पुणे से आ रहा है, में लगता है गाड़ी को लग गया। किसको कुछ लगा? खाली किनारे पे चला था। कितना बजे को है? सुबह सुबह పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని కర్దనూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ వడ్డే కుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సిలాల్, ఎంఆర్ఓ భాస్కర్ ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 28 తారీఖు నుండి జనవరి 6 వరకు ప్రతి మహిళలకు అభయహస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు నిర్వహించారు. అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఏ అయితే మనము చేసుకోవాలని నిర్ణయించుకున్నామో వాటన్నిటిని, ఈ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచి బర్ర భాగ్యలక్ష్మి గారికి, మాజీ సర్పంచ్ బాలన్న గారికి, అలాగే నా తోటి వార్డు మెంబర్లకు, సెక్రటరీ గారికి, నా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారికి, అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ నిర్వహించినటువంటి ప్రజాపాలన వేదికకు హాజరైనటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారు, మా ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, సెక్రటరీ మేడం, మాజీ సర్పంచ్లకి, ఇక్కడ విచ్చేసినటువంటి వాలంటీర్స్ కి, గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు అయినటువంటి మన ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేసిన ప్రతి ఒక్కటి వినియోగించుకొని అందరూ దగ్గరుండి ఎలాంటి తప్పులు రాయకుండా వాటిని కరెక్ట్గా రాయించుకొని అందరూ ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఏఎంఎస్ పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వైజ్ఞానిక మరియు గణిత ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హారూన్ సోఫీ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయవచ్చు అని, సైన్స్ ఫెయిర్ వల్ల పిల్లలను సమాజానికి కావాల్సిన జ్ఞానోదయం పెంపొందించడం జరుగుతుందని, భవిష్యత్తులో ఉత్తమ శాస్త్రవేత్తలు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.
ఏఎంఎస్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులచే ఇప్పించిన ఉపాధ్యాయులకు పాఠశాల యజమాన్యం తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఎం.డి. హాషం, ఖుతుబద్దీన్, మక్సూద్ అహ్మద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Newton disk is invented by Sir Isaac Newton. If we rotate the disk, it will seven color discs is a white light color. Imagine this pencil can stand is a horizontal over this plate. You can see this figure as we have learned started. Chandrayaan. It is an incredible series of lunar explorations by ISRO. Indian Space Research Organization has got some futures about ISRO. As we know, the past two rockets of ISRO got unsuccessful. But Indian Space and immediately started working on the next venture, Chandrayaan-3. Then, on the remarkable day, 14 July 2023, the heavy rocket LVMP lifted off flawlessly from Sriharikota space station in Andhra Pradesh, with carrying the Vikram lander and the Pragyan rover with it. It had a mission of 41 days, and it worked out. పాఠశాలలో వైజ్ఞానిక మరియు గణిత ప్రదర్శన చేయడం జరిగినది. ఈ పాఠశాలలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి రకరకాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఎన్నో ఎగ్జిబిట్స్ చూపించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని అందరూ పిల్లలు ఎంతో కష్టపడి తయారు చేశారు. ఇలాంటి ప్రదర్శన వల్ల పిల్లల్లో ఎంతో జ్ఞానం అభివృద్ధి చెంది దానిని సమాజంలో ఉపయోగపడేటట్లు చేస్తారు. దీని గురించి చాలా కష్టపడిన మన ఏఎంఎస్ పాఠశాలకు మరియు మేనేజ్మెంట్, టీచర్స్కు మరి పిల్లలకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరణ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం నాడు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 9వ వార్డ్ పిఎస్ఎంఎల్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నల్ల శివలక్ష్మి సత్యంగౌడ్తో కలిసి ప్రజల నుండి సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు అందించి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రోగ్రామ్ ఈరోజు 9th వార్డులో జరుగుతుంది. దీనికి ప్రజలు అంటే ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలను, వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలను. దీనిలో ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, వాళ్ళ సెల్ నెంబర్ రాస్తే సరిపోతుంది. ప్లస్ అన్ని కాలంలో కరెక్ట్ ఫిల్అప్ చేయాలి. ఇది అందరూ మరి ఇక్కడ పబ్లిక్ మాత్రం మంచిగా చాలా మంది వచ్చారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని. ఈరోజు ఇప్పటి వరకు 6,570 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సదాశివపేట మున్సిపాలిటీ మొత్తం మీద. ఈ రోజు వరకు ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నాయి 2,344 అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము. అవి మధ్యాహ్నం 12 o'clock వరకు ఇప్పటికీ ఇంకా అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మున్సిపల్లో రిసీవ్ చేసుకున్నాయి 13,500 రిసీవ్ చేసుకున్నాము. ఇంకా మా దగ్గర కూడా అందుకే వార్డ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయగా కూడా ఇంకా 3,000 మా దగ్గర ఉంటుంది. All the assistant public prosecutors, advocates, police officials, claimants, the staff of all the courts, Sangareddy LSA, LADC, print and electronic media. I wish to inform that as per the directions of the Honorable National Legal Service Authority and the one bench at Jogipet and one at Narayanpet, all the litigant public Singur project EP cases houses along with their counsels, claimants, DRO Garu, government pleader
to please join for receiving. సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు పంతాలకు పోకుండా రాజీయే సరైన మార్గమని, గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరగకుండా ఎలాంటి కేసు అయినా రాజీ కుదుర్చుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు జి. సుదర్శన్, సునీత రవీంద్రరెడ్డి, జె. హనుమంతరావు, రాధాకృష్ణ చౌహాన్, పి. లక్ష్మణాచారి, శాలిని సకెళ్లి, పి. తేజశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, డిఆర్ఓ నగేష్ మరియు ఇతర అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. This event has become very special for the presence of Honorable Sri Prabhakar Rao Garu, Honorable Chairman cum Principal District and Sessions Judge. Thank you very much, Your Honor. We are indeed very much happy to express our sincere gratitude to our guests, Sri Sudarshan Garu, Honorable First Additional District and Sessions Judge, Srimati Sunita Ravindra-Reddy Garu, Honorable Third Additional District Judge, Honorable Senior Civil Judge Sri Radhakrishna Chauhan Garu, Honorable Principal Junior Civil Judge Lakshmachari Garu, Honorable Additional Junior Civil Judge Shalini Madam, Honorable Mobile Magistrate Ananta Madam, and Honorable Excise Magistrate Tejasri Madam, respected DRO Garu, respected President Bar Association, all the advocates, all the standing councils of insurance companies, all the police officials and claimants. Thank you very much for participating in this program today. I take this opportunity to specially thank Sri Srinivas Reddy Garu, Deputy Director of Prosecution, Government Pleader Sri Narsingh Rao Garu, all the assistant public prosecutors, standing counsels, claimants, staff of all the courts and Sangareddy, and special thanks to AO Garu of District Court and Central Nazir Garu of District Court to render their cooperation whenever required by us. Last but not the least, I extend my thanks to all the print and electronic media for coverage of this program. Thank you, one and all.